ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. 120కి పైగా చోట్ల తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. విశాఖ, అన్నమయ్య, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వచ్చినటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విశాఖ, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సైతం తనిఖీలు చేపడుతున్నారు. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తలుపులు మూసేసి మరీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. అలర్ట్ అయిన రైటర్స్ షాపులకి తాళం వేసి పరారైనట్టుగా తెలుస్తోంది. ఇక ఒంగోలు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులను చూసి కిటికీ నుంచి 30,000 రూపాయలు బయటికి విసిరినాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరా అని కూడా ఆరా తీస్తున్నారు. 30,000 నగదును స్వాధీనం చేసుకుని డబ్బులు విసిరేసినటువంటి వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు అధికారులు. ఇక పల్నాడు జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పల్నాడు జిల్లా నర్సారావుపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. 120కి పైగా చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. మనం టీవీ9 స్క్రీన్ లో చూస్తున్నాం. అటు అన్నమయ్య జిల్లాలోను, విశాఖ జిల్లాలోను, పల్నాడు జిల్లాలోను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వచ్చినటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలో ఈ దాడులు చేస్తున్నారు. విశాఖ, మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక అన్నమయ్య, రాజంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తలుపులు మూసేసి సిబ్బందిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్న వైనాన్ని మనం గమనించొచ్చు. అలర్ట్ అయినటువంటి రైటర్స్ షాప్స్ కి తాళాలు వేసి కొంతమంది పరారయ్యారు. ఇక ఒంగోలు జిల్లాలో కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులను చూసి కిటికీ నుంచి 30,000 రూపాయలు బయటకు విసిరాడో వ్యక్తి. అయితే 30,000 నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు డబ్బులు విసిరేసినటువంటి వ్యక్తి కోసం ఆరా తీస్తున్నారు. ఒంగోలు జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తనిఖీలు ఏ విధంగా కొనసాగుతున్నాయో మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమేం జరుగుతుందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లాలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు.